బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు హల్చల్ సృష్టించారు. జెడ్పీటీసీ మేముకూరు రామిరెడ్డిపై ఎంపీపీ నర్సింగరావు చేయి చేసుకున్నారు. తనకు కేటాయించిన ఊరిలో జెడ్పీటీసీ ప్రచారం చేయడంతో దాడికి పాల్పడ్డారు. ఇక మాచారెడ్డి జెడ్పీటీసీ మినుకూరు రామిరెడ్డిపై దాడిని నిరసిస్తూ జెడ్పీటీసీ అనుచరులు ఆందోళనకు దిగారు. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డిలో వరుస ఘటనలతో కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో ఉన్నారు. కిషోర్, జెడ్పీటీసీ మేముకూరు రామిరెడ్డిపై అయితే ఎంపీపీ నర్సింగరావు చేయి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి అటు అధికార పార్టీ నేతల గ్రూప్ తగాదాలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. ప్రధానంగా సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డిలో పోటీ చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దృష్టి ప్రస్తుతం కామారెడ్డి పైన ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా మంత్రి కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుండి కూడా కామారెడ్డి నియోజకవర్గంలో మండలాల వారీగా బూత్ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించేందుకు దిశగా ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే మండలాల వారీగా బూత్ కార్యకర్తలతో పాటు పలువురు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మండల నాయకులతో కూడా ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేసి వారి మధ్య ఉన్న అంతర్ యుద్ధం కావచ్చు, అలాగే వాగ్వాదం కావచ్చు, ఘర్షణ వాతావరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కేటీఆర్ ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకున్నట్లయితే స్థానికంగా ఉండే మండల నాయకులు మధ్య ఉండే గ్రూప్ తగాదాలు ఆ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. నిన్నటికి నిన్న ఇటు మాచారెడ్డి మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో రామరెడ్డిపై అటు ఎంపీపీ నరసింగరావు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొంత జెడ్పీటీసీ రామరెడ్డి కొద్దిగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిని నిరసిస్తూ ఈ రోజు అటు జెడ్పీటీసీ అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు అటు ఎంపీపీ నరసింగరావుకు సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. అంతేకాకుండా కామారెడ్డిలోని జెడ్పీటీసీ నివాసం వద్ద అటు భారీగా జనం కూడా అక్కడ గుమిగొడుతున్నారు అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు పాల్వంచ మండలంకి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ల విషయంలో అటు వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ వాగ్వాదానికి సంబంధించి ఎంపీపీ నరసింగరావు జెడ్పీటీసీపై దాడికి పాల్పట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అటు ఎవరైతే ఇన్ఛార్జ్ అవుతున్నారో మంత్రి తర్వాత కేటీఆర్ తర్వాత షేర్ సుభాష్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అటు బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించి అటు సీఎంఓకు పూర్తి స్థాయిలో నివేదిక కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయం కావచ్చు, గతంలో కూడా పలు ఘటనలు కూడా ఇటు కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి పలు గ్రూప్ రాజకీయాలు కూడా తలెత్తాయి. దానికి సంబంధించి కూడా కొంత తలనొప్పిగా మారినట్టు కూడా తెలుస్తుంది. మొన్నటికి మొన్న అటు ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావుకు సంబంధించిన విషయంలో అసభ్య పదతలంతో దూషించారంటూ కూడా అటు ఎవరైతే కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అటు కామారెడ్డి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ విషయంలో కూడా ఎవరైనా పార్టీ గీత దాటితే వారికి వేటే అనే వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు నరసింగరావుపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గతంలో కూడా చూసినట్లయితే అటు కేటీఆర్ సభ నేపథ్యంలో అటు గంపగోవర్ధన్ సంబంధించి అలాగే మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నకి సంబంధించిన ఫ్లెక్సీ వివాదం కూడా తలెత్తింది. మున్సిపల్ చైర్మన్ ఎక్కడైతే పెట్టిన ఫ్లెక్సీలో అటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటో లేకపోవడంతో కూడా అది కూడా ఒక రచ్చకెక్కిందనే చెప్పవచ్చు. అయితే పూర్తిగా ఇటు మాచారెడ్డి కావచ్చు, అటు మున్సిపల్ వైస్ చైర్మన్ తాజాగా కాంగ్రెస్ లో కూడా వెళ్ళింది. అలాగే ఇటు మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి ఇలా అన్ని విషయాలు కూడా అటు కామారెడ్డిలో ఆ పార్టీకి నెగిటివ్ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గ్రూపు మండల అలాగే నియోజకవర్గ నాయకుల గ్రూప్ తగాదాలతో అటు ప్రజలు కూడా అయోమయంలో పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు మంత్రి కేటీఆర్ అటు సమన్వయం నాయకుల మధ్య ఉన్న గొడవలను సమన్వయపరిచే యోచనలో అటు ప్రత్యేక భేటీలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు రోజుకో మండలాల వారిగా ఈ గ్రూప్ రాజకీయాలు బయటపడడం పట్ల పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా అటు గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కుతుండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే దీనిపై మంత్రి కేటీఆర్ కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన విషయానికి సంబంధించి
జెడ్పీటీసీ రామరెడ్డికి సంబంధించిన దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి రోజుకో చోట బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య గ్రూప్ తగాదాలు రచ్చకెక్కుతుండడం మా పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే అటు అధికార పార్టీకి రానున్న ఎలక్షన్ లో కొంత ప్రభావం తప్పదనే ఆలోచనలు కూడా అటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి గ్రూప్ తగాదాలు ఆ పార్టీని కొద్దిగా తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.